అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ టేస్టీ అయిన డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ డెజర్ట్ని చేయడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ డెజర్ట్ని టేస్టీగా చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఈ డెజర్ట్ని నేను బ్రెడ్తో చేయబోతున్నానండి. మనకు ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ ఎక్కువగా మిగిలిపోయినప్పుడు లేదా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్తో ఏదైనా చేసి పెట్టాలన్నప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. చేయటం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈజీగా నచ్చుతుందండి. సో ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ అయిన డెజర్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో గిన్నె సగభాగం వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. నేను ఇక్కడ పాలు డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్లో యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ పాలు స్టవ్ మీద పెట్టి వేసుకోవాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా పాలను కానీ నీళ్ళని కానీ వేసుకున్న తర్వాత అది మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పొయ్యి మీద ఉన్న పాలల్లో వేసుకోవాలండి. సో నేను ఇక్కడ అలా ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా 2 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న ముక్కలా కట్ చేసుకున్న బాదం పిస్తాను వేసుకోవాలండి. నేను వేసుకున్న డ్రై ఫ్రూట్సే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇందులో వేసుకోవచ్చండి. తర్వాత ఈ గిన్నెను డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా ఈ కస్టర్డ్ మిశ్రమం అనేది ఉండకడుతుందండి. అలా కాకుండా వెంటనే కలుపుతూ ఉంటే మనకు తొందరగానే ఈ మిశ్రమం అనేది చిక్కబడుతుందండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే ఈ కస్టర్డ్ మిశ్రమం అనేది చిక్కగా దగ్గరగా అయింది కదండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిద్దామండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరటిపండును తీసుకోవాలండి. ఇలా అరటిపండును చిన్న ముక్కలుగా గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ అరటిపండుని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. సో ఇలా అరటిపండును మ్యాష్ చేయడం ఇష్టం లేకపోతే చిన్న స్లైసెస్గా కట్ చేసి కూడా బ్రెడ్ పైన పెట్టుకోవచ్చండి. సో నేనైతే ఇలా అరటిపండును మొత్తం మ్యాష్ చేసుకుంటున్నానండి. ఇలా అరటిపండును మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యాష్ చేసుకున్న అరటిపండు ఉంది కదండి, సో దానిని ఈ బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోకపోయినా పర్లేదండి, డైరెక్ట్గా బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం మ్యాష్ చేసుకున్న అరటిపండును మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చండి. సో నేను చూడడానికి బాగుంటుందని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇలా అరటిపండును మొత్తం బ్రెడ్ స్లైసెస్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర చాక్లెట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదండి. నేనైతే ఇక్కడ చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకున్న బనానా పైన కొద్దిగా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ తీసుకుంది డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. డార్క్ చాక్లెట్ని తీసుకొని ఇలా మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉన్నా వేసుకోవచ్చండి, ఒకవేళ లేకున్నా స్కిప్ చేసేయొచ్చండి. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా చాక్లెట్ వేయాల్సి వచ్చిందండి. ఇలా చాక్లెట్ వేసిన తర్వాత మనం ఇందాక ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక దానిపై ఒకటి ఉంచాలండి. ఇలా ఒక దానిపై ఒకటి ఉంచిన తర్వాత పైన వైపు ఉన్న బ్రెడ్ స్లైసెస్కి కాస్త బటర్ని అప్లై చేసుకోవాలండి. మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే చేసుకోవాలండి. ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. సో వాటికి ఇలా పై వైపున బటర్ని అప్లై చేస్తున్నానండి. ఇలా బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఫ్రై చేసుకోవాలండి. సో అందుకోసం మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే మనకు బటర్ రాసిన వైపు ప్యాన్ పైన ఉండేటట్టు ఈ బ్రెడ్ని ప్యాన్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పైన పెట్టిన బ్రెడ్కి రెండో వైపు కూడా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా రెండో వైపు కూడా బటర్ని స్ప్రెడ్ చేసాం కదండి. సో వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ ఆగి ఈ బ్రెడ్ని టర్న్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకు బ్రెడ్ అనేది చక్కటి రంగు వచ్చి మంచిగా ఫ్రై అవుతుందండి. అంతేకాదండి, ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేస్తే బ్రెడ్ అనేది మాడకుండా మంచి రంగు వస్తుందండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని టర్న్ చేసి చూద్దామండి ఫ్రై అయిందో లేదో. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. కలర్ ఇలా వస్తే చూడ్డానికి కూడా బాగుంటుందండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత బ్రెడ్ రెండో వైపు కూడా ఫ్రై అయిందో లేదో ఒకసారి చూద్దామండి. చూడండి, రెండో వైపు కూడా ఎంత మంచి రంగు వచ్చి ఫ్రై అయిందో. ఇలా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవటం వల్ల
చూడ్డానికి కానీ లేదా తినడానికైనా టేస్ట్ బాగుంటుందండి. ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పాలను మొత్తం ఇలా బ్రెడ్ పైన వేయకుండా కొన్ని పాలను మాత్రమే వేసి మిగిలిన సగం ఫైనల్ గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుందామండి. ఇలా పాలను మొత్తం బ్రెడ్ పైన వేయగానే ఈ పాలు అనేవి బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి. సో కొన్ని పాలు ఇలా ప్యాన్లో ఉండిపోయినాయి కదా, ఆ పాలను కూడా బ్రెడ్ పైన వేస్తూ ఈ బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, మనం వేసుకున్న కస్టర్డ్ పాలను బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా, అంతేకాదు మనకు బ్రెడ్ కూడా సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ అయిపోయిన బ్రెడ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. అందుకోసం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో రెడీ అయిపోయిన బ్రెడ్ని తీసుకుందామండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని కస్టర్డ్ పాలను పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఆ పాలను కూడా ఈ బ్రెడ్ పైన వేసేసుకుందామండి. ఇలా మిగిలిన పాలను కూడా బ్రెడ్ అంతా మునిగేటట్టు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫైనల్ గార్నిషింగ్గా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్న కుంకుమ పువ్వుతో గార్నిషింగ్ చేసుకోండి, లేదా సిల్వర్ లీఫ్ ఉన్న సిల్వర్ లీఫ్తో అయినా గార్నిషింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చాక్లెట్ సిరప్తో గార్నిషింగ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా చాక్లెట్ సిరప్తో గార్నిషింగ్ చేసుకుంటే మన డెజర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ డెజర్ట్ని వేడిగా తీసుకున్నా బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకున్న టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదండి ఈ డెజర్ట్ని ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో. మనకి ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ మిగిలిపోయినప్పుడు లేదా సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఏదైనా చేసి పెట్టాలి అన్నప్పుడు, లేదా బ్రెడ్తో డిఫరెంట్గా ఏదైనా రెసిపీని ట్రై చేయాలన్నప్పుడు ఈ రెసిపీని మాత్రం డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చూసారు కదండి ఈ సూపర్ టేస్టీగా ఉండే డెజర్ట్ రెసిపీని. ఇక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లేదా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.